కేసినేని చిన్నిపై కొలికిపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. 2024 ఎన్నికల్లో తిరువూరు అసెంబ్లీ టీడీపీ పార్టీ టికెట్ కోసం 5 కోట్ల రూపాయలు చిన్ని అడిగారని కొలికిపూడి ఆరోపించారు. తన అకౌంట్ నుంచి 3 దఫాలుగా 60 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్లు తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. నిజమే గెలవాలి అంటూ పోస్టులో పేర్కొన్నారు. ఇవాళ తిరువూరులో కేసినేని చిన్ని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంలో ఎమ్మెల్యే కొలికిపూడి సంచలన పోస్టులు చర్చనీయాంశంగా మారాయి. ఇక కొలికిపూడి ఆరోపణలపై ఎంపీ కేసినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును అవమానించిన వాళ్లకి పదవులు ఎలా ఇస్తామని మండిపడ్డారు. తాను కోవర్టులకు పదవులు ఇవ్వనని చిన్ని స్పష్టం చేశారు. తాను డబ్బులకు పదవులు ఇచ్చేవాడిని కాదని తెలిపారు. ఎవరి పక్షాన చేరారో అందరికీ తెలుసని అన్నారు. కేసినేని చిన్ని కొలికిపూడిపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు ఉదయం ఇద్దరు నేతలను పార్టీ ఆఫీస్కు రావాలని పల్లా శ్రీనివాస్ తెలిపారు. ఇవాళ ఇప్పుడిప్పుడే ప్రజలకు జనాలకి అర్థమవుతుంది దొంగ 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 అని అనటం. కాబట్టి ఆ దొంగ 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 అని అరిసే విషయంలో తప్పకుండా మనం చూసాం. ఇంకో కొత్త విషయం ఏంటంటే నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి నన్ను కానీ ఎమ్మెల్యే గారిని కానీ విపరీతంగా పోరాడి వాళ్ళు దెబ్బలు తిని కేసులు పెట్టించుకుని మమ్మల్ని గెలిపించారు. మాకు ఎథిక్స్ ఏముండాలంటే మా నాయకులు కార్యకర్తలు బాగుండాలి. అంతేగాని పక్కనోడి జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా స్టేటస్లు పెట్టుకుంటా పక్కనోడితో లాలూచి రాజకీయాలు చేస్తే మాకు ఏర్పడుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు చిన్న అధికారిని పొరపాటున ఆయనకి తెలియకుండా కంట్రోల్ చేస్తేనే మా నాయకులు కార్యకర్తలు ఊరుకోవట్లా. ఒక జన్మదిన వేడుకలకి కార్యకర్తలు వెళ్ళి మన కోసం యుద్ధం చేయాలి. మనమేమో నాయకులుగా వెళ్ళి పొద్దున్న ఒకరితో, మధ్యాహ్నం ఒకరితో, సాయంత్రం ఒకరితో, రాత్రి ఒకరితో ఉంటే కార్యకర్తలు ఊరుకుంటారా? ఇది తెలుగుదేశం పార్టీ. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి సంస్కృతి తెలియదేమో కానీ మా నాయకులు కార్యకర్తలు ఆస్తులు పోగొట్టుకుంటారు, అన్నీ పోగొట్టుకుంటారు, కానీ ఆత్మాభిమానాన్ని చంపుకోరు. ఇవాళ ఇప్పుడిప్పుడే ప్రజలకు జనాలకి అర్థమవుతుంది దొంగ 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 అని అనటం. కాబట్టి ఆ దొంగ దొంగ కేసినేని చిన్నిపై కొలికిపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. 2024 ఎన్నికల్లో తిరువూరు కోట్ల రూపాయలు చిన్ని అడిగారని కొలికిపూడి ఆరోపించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఇక్కడ విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, అదేవిధంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మధ్య గత కొంతకాలంగా అనేక రకాలుగా మాటలు తోటలు పేలుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఈ రోజు ఏదైతే తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ చిన్ని పర్యటిస్తూ ఉన్నారు, మరోపక్క ఎమ్మెల్యే కూడా పర్యటిస్తూ ఉన్నారు. ఒక ఎంపీ ఆ నియోజకవర్గానికి వెళ్తే జనరల్ గా ప్రోటోకాల్ ప్రకారం ఇద్దరు కూడా కలిసి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కానీ దానికి భిన్నంగా ఎవరు దారి వారే అన్నట్లు వాళ్ళ అనుకూల వర్గాలతో ఈ రోజు కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు కేసినేని చిన్ని ఇటు కొలికిపూడికి గతంలో ఆయన చేసినటువంటి పనులకు సంబంధించి, ఆయన విధానాలకు సంబంధించి కొంత సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా కొలికిపూడి కూడా కేసినేని చిన్నికి ఆయన ఎమ్మెల్యేకి పోటీ చేసేటువంటి సమయంలో 5 కోట్ల రూపాయలు ఎంపీ అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి చిన్ని ఆయన కోరినట్లు, దానికి కొంత నగదు కూడా ముట్ట చెప్పినట్లు, దాంతో పాటు కొంతమంది ఆయన సన్నిహితులు కూడా వారికి నగదు అందజేసినట్లుగా కూడా కొంత ఏదైతే కొలికిపూడి కీలక వ్యాఖ్యలు చేయడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా దానికి కౌంటర్ గా కేసినేని చిన్ని కూడా మీడియా సమావేశంలో మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నేను ఆశపడింది లేదు, పార్టీ కోసమే పనిచేస్తున్నాను, కోవట్లు నమ్ముకున్న వాళ్ళకి పదవులు ఇవ్వడానికి ఇక్కడ నేను సిద్ధంగా లేను, తెలుగుదేశం పార్టీ విధానాలకి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టే విధంగానే ముందుకు వెళ్తామంటూ కూడా కేసినేని చిన్ని చాలా ఘాటుగా స్పందించారు. మొత్తంగా దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఒక పక్క
తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గం ఇది విజయవాడ పార్లమెంట్. అయితే ఈ విజయవాడ పార్లమెంట్ లో ఎంపీగా ఉన్నటువంటి కేశినేని చిన్ని, అదేవిధంగా ఇదే పార్లమెంట్ లో ఎమ్మెల్యేగా తిరువూరు నియోజకవర్గానికి ఉన్నటువంటి కొలికపూడి అభిప్రాయ భేదాలు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన నాయకులతో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పరువు తీసే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వెంటనే వీళ్ళు పార్టీ హైకమాండ్ పిలుపొందింది. రేపు ఉదయం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాలంటూ కూడా వాళ్ళు ఆదేశించడం జరిగింది. కొలికపూడి అదేవిధంగా కేశినేని చిన్ని కూడా రేపు ఉదయం పార్టీ అధ్యక్షుడు పల్లా ముందు హాజరై దీనికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర. కేశినేని చిన్నిపై కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. 2024 ఎన్నికల్లో తిరువూరు అసెంబ్లీ టీడీపీ పార్టీ టికెట్ కోసం 5 కోట్ల రూపాయలు చిన్ని అడిగారని కొలికపూడి ఆరోపించారు. రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్లు తన ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేశారు. నిజమే గెలవాలి అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇవాళ తిరువూరులో కేశినేని చిన్ని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంలో ఎమ్మెల్యే కొలికపూడి ఈ సంచలన పోస్టులు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇక కొలికపూడి ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును అవమానించిన వాళ్ళకి పదవులు ఎలా ఇస్తామని మండిపడ్డారు. తాను కోవర్టులకు పదవులు ఇవ్వనని చిన్ని స్పష్టం చేశారు. తాను డబ్బులకు పదవులు ఇచ్చేవాడిని కాదని తెలిపారు. ఎవరి పక్షాన చేరారో అందరికీ తెలుసని అన్నారు. కేశినేని చిన్ని కొలికపూడిలపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు ఉదయం ఇద్దరు నేతలను పార్టీ ఆఫీసుకు రావాలని పల్లా శ్రీనివాస్ తెలపడం జరిగింది. అయితే ఇరువురితో రేపు పార్టీ నేతలు భేటీ కానున్నట్లు సమాచారం.